సినిమాకి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి టీం మొత్తం సెలబ్రేషన్ మోడ్ లో ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ రెట్రో డ్రామా November 14th రిలీజ్ అయి అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రానా దగ్గుబాటి సముద్ర ఖని కీలక పాత్రలో నటించగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. దుల్కర్ వేఫర్ ఫిల్మ్స్ రానా స్పిరిట్ మీడియా కలిసి నిర్మించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ తో పాటు టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్, పెర్ఫార్మెన్సెస్ కి కూడా భారీగా ప్రశంసలు వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అంటే ఇద్దరు హీరోలు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా మారి తీయడం అనేది అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్? అంటే రిస్క్ టేకింగ్ అనుకున్నారా, లేదంటే కనుక ఇది మీకు కనెక్ట్ అయింది కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు? ఎందుకు మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు ఈ సినిమాకి? ఒకటండి, అంటే ఐఎమ్ ఆల్వేస్ అ కొలాబరేటివ్ గై. ఐ థింక్ కొలాబరేషన్స్ ఆర్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ if two companies come together, two artists come together, I think everything elevates in a much more different manner. And see, like independent art cinema naaku chaala ishtam, Dulkar gariki chaala ishtam, and both of us are living in that commercial world. He said, okay, what is the maximum can we give art house cinema and give it a push? And now they'll see both of us liked that inclination, and we were very proud, and we went forward and did it. రానా గారు సార్, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. రావడమే అంటే ఎలాంటి క్యారెక్టర్తో వస్తారనుకున్నాను, కానీ చాలా అంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అంటే ఐ నో యాజ్ అన్ యాక్టర్ ఐవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే, బట్ అంటే దట్ టైమ్ ఆల్సో ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, హౌ డు ఐ క్రియేట్ అన్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రైటర్స్కి హౌ డు ఐ గివ్ a democratic chance to make a film అనే నేపథ్యంలో లాస్ట్ 2-3 years was that journey, but now I'll be back much more. రానా గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఆర్క్ ఇలా మీరు నడిపిస్తుంటే సినిమాని ఇట్స్ లైక్ చాలా కళాకారుల మధ్యలో గోల్ చేస్తూ ఉంటా. సో అండ్ నేను ఒక రివ్యూ ఒక 2-3 days నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. అది చదువుదామనే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి అనమాట. ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్, ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అది నేను ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్, ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అవును, కరెక్టే. యాక్చువల్లీ అన్ని సినిమాలు ఏదో కాజ్ ఫైట్ చేస్తూనే ఉంటారు. అసలు ఐ థింక్ ఫ్యూ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ లైక్ ఆ సెకండ్ హాఫ్ చూసినప్పటి నుంచి చాలా ట్రెమెండస్ రెస్పాన్సెస్. ఇట్స్ ఫన్ అండ్ ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ ఆల్సో టు డూ. అంటే ఇప్పుడు సినిమా చూసారు కాబట్టి ఒక చాలా డార్క్ నెగిటివ్ టైంలో వస్తాను, బట్ క్రియేటింగ్ ఫన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఐ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. భాగ్యశ్రీ గారు, this is your first film you signed, but 2 other films released. Oh no. One film did not do well, and in the other film hardly your presence is there in that film. Maybe that's the reason we didn't expect anything. Without expectations we watched this film Kanta, so you surprised. What do you think? That's the reason we surprised a lot. Like your character is also surprised, performance is also surprised. That is something I think you have to answer. No, you tell. కాబట్టి ఆవిడ బాగా చేసింది అంటున్నావా? Yeah, I mean. No, ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాం కాబట్టి ఆమె సర్ప్రైజ్ చేసింది అంటున్నా. అంతే కదండి, అదే అంటున్నా నేను. అంటే అది ఒక అడ్వాంటేజ్ అంటారా ఈ 2 సినిమాలది ఆ సినిమా మీద? What do you think is an advantage? That they had very low expectation of you? Looks like I have to prove you again in one more film. We'll do that. How do you feel your films, 2 films releasing in 2 weeks gap? Like next film is releasing in next week. Right. Coming week. Yes, I'm very excited. Yeah, both the films are very different. భాగ్యశ్రీ పోటీ. Both the films are very different from each other, and both of them are excellent stories. But both are related to cinema. Yeah, but chala different undi. Ante Kanta is a film within film story about actors of those times, whereas Andhra King Taluka is about a biopic of a fan who's looking up to a superstar. So both are very different.